నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈరోజు ఒక నీతిమంతుడైన దైవ సేవకుని చిన్న చరిత్రను మనం తెలుసుకుందాం. రేమా యూనివర్స్ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఎ హీరో ఆఫ్ ఫెయిత్ అంటే ఎవరో తెలియదు మనకి, కానీ డిఎల్ మోడీ గారు అనే పేరు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆయన పూర్తి పేరు డ్వైట్ లేమన్ మోడీ. ఆయన ఎడ్విన్ మోడీ గారి మరియు బెస్టీ హాల్టన్ మోడీ గారి 6వ సంతానం. ఈ కుటుంబం నార్త్ ఫీల్డ్ మెసాచ్యూసెట్స్లో యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ఉంది. డిఎల్ మోడీ గారు ఫిబ్రవరి 5, 1837 జన్మించారు. ఆయన చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోవడం జరిగింది. ఆయన కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివారు. చిన్నతనంలోనే తన కుటుంబ పరిస్థితిని బట్టి ఆయన చదువుని ఆపి తన తల్లికి సహాయంగా ఉండడానికి ఆయన తన ఫ్యామిలీ ఫామ్ని చూసుకునేవారు. 1862లో ఆయన వివాహం ఎంఆర్ ఏవెల్తో జరిగింది. ఆయనకు 3 సంతానం. ఆయన 17వ ఏట తన మేనమామ అయిన శామ్యూయల్ హాల్టన్ గారి దగ్గరికి చికాగో వెళ్ళడం జరిగింది. అక్కడ డిఎల్ మోడీ గారు తన మేనమామ షూ కంపెనీలో ఆయన పనిచేయడం జరిగింది. అలా అక్కడ పనిచేస్తుండగా సండే స్కూల్ టీచర్ అయిన ఎడ్వర్డ్ కింబెల్ గారి యొక్క పరిచయం జరిగింది. సండే స్కూల్ టీచర్ అయిన ఎడ్వర్డ్ కింబెల్ గారు ఏప్రిల్ 21వ తేదీ 1855లో అక్కడ హాల్టన్ షూ స్టోర్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడే మన డిఎల్ మోడీ గారు పనిచేస్తూ ఉండేవారు. కింబెల్ గారు దేవుని యొక్క పరిచర్యను మరియు దేవుని యొక్క గొప్పతనాన్ని, రక్షణ అనుభవాన్ని డిఎల్ మోడీ గారితో పంచుకోగా డిఎల్ మోడీ గారు అక్కడ దేవుని సువార్తను విని మారు మనసు పొందినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత సంవత్సరంలో మోడీ గారు చికాగో వెళ్ళిపోవడం జరిగింది. చికాగో వెళ్ళిన తర్వాత ఆయన ఒక పెద్ద నిర్ణయం అదేంటంటే చికాగోలో సండే స్కూల్ అనేది ప్రారంభించారని, అక్కడ వీధి బాలలకు అక్కడక్కడ తిరుగుతున్న పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి వారికి రక్షణ అనుభవాన్ని కలిగించడం కోసం ఆయన ప్రయత్నించారు. అంతేకాదు ఆయన అక్కడ ఉన్న స్థానిక సంఘానికి వెళ్తూ ప్రతిసారి కూడా ఎంతో కొంతమందిని అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. 1957-58వ సంవత్సరంలో చికాగో రివైవల్ జరిగింది. ఆ టైంలో మోడీ గారి పాత్ర చాలా అమోఘనీయం. నేను చెప్పుకున్నట్లుగా 1857-1858 సంవత్సరంలో చికాగోలో గొప్ప మార్పు జరిగింది. వైఎంసీఏ యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ అనేది ఫామ్ అవడం జరిగింది. అందులో మోడీ గారు మామూలు సేవకునిగా మొదలై ఆయన అత్యున్నత స్థాయి అయిన అధ్యక్షుడి పదవిని ఆయన ఉంచడం జరిగింది. ఈ వైఎంసీఏ ద్వారా మోడీ గారు ఏం చేసేవారంటే యువతను తప్పుదారి పోకుండా వారికి ప్రార్థన ఏ విధంగా చేయాలి, దేవుని యొక్క గొప్పదనాన్ని, ప్రార్థనా శక్తిని వివరించడం జరిగేది. అలాగే యువత ఏ విధంగా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలరో అనేది నైపుణ్యతను ఆత్మీయ స్థితిలో వారికి అర్థవంతంగా వివరించడం జరిగింది. అలా ఆయన నమ్మకమైన పరిచర్య చేయడం ద్వారా ఆయన వైఎంసీఏకి అధ్యక్షుడిగా ఉండగలిగాడు. ఈ లూకా సువార్త కానీ చూసినట్లయితే 16వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. దేవుడు ఏదైతే సదావకాశాన్ని డిఎల్ మోడీ గారికి ఇచ్చారో ఆ అవకాశాన్ని ఆయన వినియోగించుకొని ఆయన ద్వారా అనేక మంది యువత ముఖ్యంగా తప్పుదారి పట్టకుండా ఈ లోకానుసారంగా జీవించకుండా దేవుని రక్షణలో ముందుకు కొనసాగడానికి ఆయన పాత్ర ఎంతో అమోఘమైనది. ప్రధాన నాయకుడిగా ఉన్న ఆయన ఈ వైఎంసీఏ ద్వారా ఆయన అనేక దేశాలకు దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని, ఒక మార్గాన్ని తెరవడం జరిగింది. 1861, 1865లో అమెరికాలో ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య జరిగిన ఈ యుద్ధ సమయంలో దేశం కలతలో పడిపోయింది. ఆ టైంలో చాలామంది గాయపడ్డారు, చాలామంది మరణించారు, చాలా కుటుంబాలు విడిచిపోయాయి. ఆ ప్రాంతం అంతా కూడా సివిల్ వార్ వల్ల చాలా అతలాకుతలం అయిపోయింది. ఆ టైంలో మోడీ గారు చేసిన సేవ ఎంత గణనీయమైనదంటే దేవుడు ఎంత ఆయనకు ధన్యతను అనుగ్రహించాడంటే ఆ సమయంలో సైనిక శిబిరాల్లోకి వెళ్ళి వారికి పరిచర్య చేస్తూనే వాళ్ళకి సువార్తను చెప్పడం జరిగింది. గాయపడిన వారిని పరామర్శించి వాళ్ళని ధైర్యపరిచి దేవుని యొక్క ప్రేమను తెలియజేయడం జరిగింది. బైబిల్ని పంచడం, అలాగే ప్రార్థన చేస్తుండడం, ప్రార్థన చేయడానికి వారికి సహకరించడం, వారి కుటుంబాలని ఆదరించడం అనేటువంటి గొప్ప సేవను ఆయన చేయగలిగారు. యుద్ధం ద్వారా ఏం జరిగిందంటే ఆయన అనేక మందికి సువార్తను ప్రకటించి ప్రాణం అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా పాప విమోచన లేకపోతే ఆ ప్రాణానికి, ఆ శరీరానికి విలువ ఉండదని ఆయన అందరికీ తెలియచేయడం ద్వారా అనేక మంది ఆ సమయంలోనే రక్షణ పొందడం జరిగింది. ఈ సివిల్ వార్లో ఆయన చేసిన పని వల్ల ఆయనకి ఇంకా అనుభవం
పెరిగి ఆయన ఆత్మలపై భారమును ఎక్కువగా పెరగడం జరిగింది. ఆయన వెంటనే రక్షణ సందేశాన్ని అందించడం, ఆయన కరుణతో సేవ చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. దేవుని పరిచర్య చేయడం, తర్వాత ఆ గాస్పెల్‌ని ఆయన అందరికీ తెలియచేయడం అనేది ఆయనకి అలవాటుగా మారిపోయింది. అది ఒకరోజు చేయకపోయినా కూడా ఆయనకేదో లోతుగాను, తర్వాత అది చేయకపోవడం వల్ల ఆయనకి వెలితిగాను అనిపించడం జరిగింది. అంత సంక్షోభంలో గూడా, అంత ప్రాణాపాయ స్థితిలో గూడా, అలాంటి సమయంలో దేవుని మాటలు గాని అక్కడ వివరిస్తే ఏం జరుగుతుందో మనకి తెలుసు. అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన బలం బట్టి, శక్తిని బట్టి ఆయన దేవుని సేవ చేయడం జరిగింది. మూడి గారు చాలా చిన్న విషయాల్ని, చిన్న చిన్న సందేశాల్ని ఎంతో అద్భుతంగా, చక్కగా చెప్పేవారు. జీవితం అనేది చిన్నది అని చెప్పేవారు. క్రీస్తు అవసరం ఆ చిన్నదానిలో ఎంతో అత్యవసరమని ఆయన చక్కగా వివరించడం అనేది జరిగింది. కీర్తనలు 46 ఒకటవ వచనంలో చెప్పినట్లుగా దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మూడి గారు యుద్ధంలో ఆయుధంతో కాదు, ప్రేమ, ప్రార్థన, సువార్త అనే సేవ చేశాడు. కాల సువార్త తర్వాత ఆయన మరింత శక్తివంతమైన సువార్తికుడిగా ఎదిగాడు. ఇలా ఉండగా అక్టోబర్ 8వ తారీఖు 1971 సంవత్సరంలో చికాగోలో ఆయన తన సభను కొనసాగిస్తున్న సమయంలో ఇంత ఆఖరిగా సభ మూర్తయిపోయిన తర్వాత ఆయన అనేక మందికి రక్షణ గురించి సువార్త చెప్పి వారందరికీ కూడా మీరు ఈ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకొని గడువు తర్వాత మీరందరూ రక్షణ పొందాలని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదంతా ముగించిన వెంటనే కూడా చికాగోలో చాలా పెద్ద అగ్ని ప్రమాదం అనేది జరిగింది. అక్కడ వేలాది భవనాలు కాలిపోయాయి. అనేక మంది గృహాలు లేకుండా అయిపోయారు. నగరంలో భారీ నష్టం జరిగింది. ప్రజలైతే భయంతో, నిరాశతో నిండిపోయారు. ఆ సమయంలో అనేక స్థలాలపై ఆ అగ్ని ప్రమాదం యొక్క ప్రభావితం చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆ సమయంలో మూడీ గారు, డిఎల్ మూడీ గారు కూడా ఆయన స్థలాలు, అలాగే తన సంఘాలు గూడా కాలిపోయాయని చరిత్రకారులు చెప్తున్నారు. అదేవిధంగా ఆయన భార్య వారిని కాపాడుకొని వారిద్దరూ గూడా ఎక్కడికో వెళ్ళిపోకుండా అక్కడ ఎవరెవరైతే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారో వారిని రక్షించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే అలాంటి సమయంలో గూడా ఆయనకేమవుతుంది? ఈ ప్రజలు చనిపోతున్నారు అనే విషయం కాకుండా ఆయన ఆ సమయంలో ఎంతగా బాధపడ్డారంటే, అరెరే! నేను అనవసరంగా రక్షణ విషయంలో సమయం తీసుకోమని ఆలోచించమని చెప్పాను. కానీ ఇకపై నేనెప్పుడు గూడా ఈ మాటను మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఎందుకంటే రక్షణ అనేది అత్యవసరం. ఎప్పుడు వారు అనుభవం పొందుకుంటారో వెంటనే రక్షణ అనేది వారు పొందుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం అనేది అల్పమైనది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలీదు అని చెప్పి ఆయన చాలా రియలైజ్ అవ్వడం జరిగింది. ప్రమాదం తర్వాత డిఎల్ మూడీ గారు అనేక మందికి తమ సువార్తను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా వెంటనే వారందరూ రక్షణ పొందడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మూడీ మూడీ గారి అనేకమైన పుస్తకాలు రాశారు. అందులో కొన్ని ద ఓవర్‌కమింగ్ లైఫ్, క్రైస్తవ జీవితంలో విజయాన్ని పొందడం, సీక్రెట్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి గురించి, ప్రివైలింగ్ ప్రేయర్, శక్తివంతమైన ప్రార్థనా జీవితం, హెవెన్, పరలోకం గురించి, పవర్ ఫ్రమ్ ఆన్ హై, దేవుని శక్తి గురించి, 1100 ఇల్లస్ట్రేషన్స్, బోధనకు ఉదాహరణలు. ఆయన ప్రారంభించిన మోడీ పబ్లిషర్స్ ద్వారా ఈ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా మోడీ గారి పాఠశాలలు కూడా ఉన్నాయి. మూడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ 1886లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. అమెరికాలోని చికాగోలో ఉంది. సువార్త సేవకులను, మిషనరీలను తయారు చేస్తుంది. ఇప్పటికీ కూడా ప్రసిద్ధ సంస్థగా కొనసాగుతుంది. అంతేకాకుండా నార్త్ ఫీల్డ్ పాఠశాలలు, అబ్బాయిల కోసం మౌంట్ హెర్మాన్ స్కూల్, అమ్మాయిల కోసం నార్త్ ఫీల్డ్ సెమినరీ, ఈ రెండు కలిపి చాలా పెద్ద విద్యా సంస్థలుగా మారాయి. ఆయన సేవ పరిచర్య కొనసాగడానికి అనేక మంది, లక్షల మందికి సువార్త ప్రకటించడం అనేది జరిగింది. ఆయన మొట్టమొదటిగా సండే స్కూల్‌ని ప్రారంభించారు. మిషనరీ సేవలను ప్రోత్సహించారు. బోధనా పుస్తకాలు, శిక్షణ ద్వారా ప్రజలందరికీ కూడా మార్గదర్శనం అనేది చేశారు. డిఎల్ మూడీ గారి సేవ 3 ప్రధాన భాగాలుగా జరిగింది. మొట్టమొదటి పుస్తకాలు, ఆయన రచించిన ఆత్మీయ పుస్తకాలు, ఇప్పుడు ఏవైతే చెప్పామో అవి, విద్యా సంస్థలు, ఇంకా సువార్త ప్రచారం. ఇవి 3 కూడా ఆయన సేవకు పిల్లర్స్‌గా ఉండి ఆయన సేవ ఇప్పటికీ కూడా కొనసాగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఆయన ఏదైతే బైబిల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారో అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. డిఎల్ మూడీ గారు 1899 డిసెంబర్ 22న అమెరికాలోని నార్త్‌ఫీల్డ్, మసాచ్యూసెట్స్‌లో ఆయన మరణించడం జరిగింది. 22 సంవత్సరాలు తన జీవితాన్ని దేవుని కొరకు, తన పొందిన రక్షణను కాపాడుకుంటూ ఆయన సన్నిధికి చేరడం జరిగింది. ఆయన కొంతకాలంగా గుండెకి సంబంధించిన వ్యాధితో పోరాడి మరణించడం జరిగింది. మూడీ గారి చివరి మాటలు చాలా ప్రసిద్ధి పొందాయి. అది నాకు చాలా ఎంతో ఇష్టమైనవి.
ఎర్త్ ఈజ్ రిసీడింగ్, హెవెన్ ఈజ్ ఓపెనింగ్ బిఫోర్ మీ. భూమి నన్ను విడిచిపోతుంది, పరలోకం నా ముందుకు తెరుచుకుంటుంది అని ఆయన చెప్పిన గొప్ప మాటలు చాలా గాఢమైన విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాయి. మరణం తర్వాత కూడా ఆయన ప్రభావం, ఆయన పరిచర్య కొనసాగుతుందంటే కేవలం ఆయన దేవుని పట్ల ఆయన కలిగిన భక్తి కాకుండా ఆయన దేవునిపై చూపించిన విశ్వాసము, ఆయన ప్రార్థనా జీవితం. ఆయన ఎంత గొప్ప సువార్థికుడుగా మారడానికి ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రతిష్టమైన పేరు పొందిన డ్వైట్ లైమన్ మూడీ గారికి దేవుని కృప ఎప్పుడూ తోడుగా ఉంది. అందుకే ఆయన ప్రారంభించిన మూడీ బైబిల్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన పుస్తకాలు మరియు బోధలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలను చదువుతూ అనేక మంది మారుతూనే ఉన్నారు. అనేక మందికి ఆయన ప్రేరణగా నిలిచారు. దేవుడు మనకి ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. డిఎల్ మూడీ గారు శాంతియుతంగా, విశ్వాసంతో తన జీవితాన్ని ముగించారు. ఆయన మరణం తర్వాత కూడా ఆయన సేవలు ప్రపంచంలో నిలిచిపోయాయి. దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మళ్ళీ దేవుని కృపను బట్టి మనందరం కలుసుకుందాం. మరొక దైవ సేవకుని చరిత్ర ద్వారా. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.